హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఇది. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ ఆపర్చునిటీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అయితే కలిగిస్తున్నారు. జాబ్‌లో చేరగానే మీకు పర్ ఇయర్ 2,85,000 సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే గనుక మీరు సీనియర్ ఆఫీసర్ గ్రేడ్‌లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామినేషన్‌తో పాటు, ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో పాటు మీరు జాబ్‌లో జాయిన్ అయ్యే చక్కటి అవకాశం అయితే ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన నేను వెబ్సైట్ లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అన్నమాట. అప్‌కమింగ్ బ్యాచ్ వచ్చేసి 30th జూన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టేసి ఆన్‌లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయిపోండి ఆన్‌లైన్‌లో. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈ అప్‌కమింగ్ బ్యాచ్ 10 డేస్‌లో ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అయితుందో 30th జూన్ నుంచి దానికైతే ఎలిజిబుల్ అయితారనమాట. సో, ఈ ప్రోగ్రామ్ పేరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అనమాట. సో, చూసుకున్నట్టయితే మనకు ఈ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ వచ్చేసి క్యూరేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. ట్రాన్స్‌ఫార్మింగ్ యంగ్ అండ్ టాలెంటెడ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఇంటూ ఎ స్ట్రీమ్ ఆఫ్ బ్యాంకర్స్ ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒక గ్రాడ్యుయేట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌ని తీసుకొని వాళ్ళకి 21 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఒక బ్యాంకర్ లాగా తయారు చేయడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ సంబంధించి బ్యాంకర్ లాగా అయితే బయటికి రావడం జరుగుతుంది మీరు. సో, మీరైతే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. సో, చూసుకుంటే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్‌గో 21 డేస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. విచ్ ఇంకల్కేట్స్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ ఇన్ ద క్యాండిడేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. పోస్ట్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అప్లికెంట్స్ జంప్ స్టార్ట్ their careers in sales and relationship management roles with a customer centric 360 degrees approach అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. 21 డేస్ మీకైతే ట్రైనింగ్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా జాబ్ అంటే మామూలు విషయం కాదు. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సేల్స్ ప్రొఫైల్, రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ రోల్స్ ఉంటాయి. కస్టమర్ సెంట్రిక్ 360 డిగ్రీస్ ప్రతి ఒక్కటి మీరు బ్యాంక్‌లో ఏ పని ఇచ్చినా కూడా చేసే అవకాశం అయితే మీకు అంటే దాని ఎక్స్‌పీరియన్స్ అయితే నేర్చుకోగలుగుతారు. ప్రోగ్రామ్ హైలైట్స్‌కెళ్ళిపోతే ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 21 డేస్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట ఐసీఐసీఐ బ్యాంక్. సో, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ చూసుకుంటే ప్రోగ్రామ్ విల్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ ది ఇంపార్టింగ్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ సేల్స్, రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, అలాగే ప్రొడక్ట్స్, ప్రాసెస్, డిజిటల్ ఆఫరింగ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇన్నోవేటివ్ పెడగాగీ గురించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే యూజ్ కేస్ స్టడీస్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ కానీ, అసెస్మెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది ఈ 21 డేస్ ప్రోగ్రామ్‌లో. ఈ ఆపర్చునిటీ విత్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు వచ్చేసి సీనియర్ మేనేజ్మెంట్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి మీకైతే క్లాస్ రూమ్ డిస్కషన్స్ చేయడం జరుగుతుంది. మీకు ఒక యూజ్ కేస్ సినారియోస్ చెప్పడం జరుగుతుంది. ఈ జాయిన్ ద ఎలైట్ గ్రూప్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ద స్టూడెంట్స్ అబ్జర్వ్డ్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎట్ సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ అన్నమాట. ఓకే. అసిస్టెంట్ మేనేజర్ అని అంటారు. యూజువల్‌గా సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూసుకుంటే 21 డేస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అన్నమాట. అది ఐసీఐసీఐ బ్యాంక్ అకాడమిక్ పార్ట్నర్స్. ఐసీఐసీఐ బ్యాంక్ తోటి కొందరు అకాడమిక్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఫీస్ స్ట్రక్చర్‌లోకి వెళ్ళిపోతే 42,000 ఫీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. జీఎస్టీతో పాటు మీరు అక్కడ అకాడమిక్ పార్ట్నర్స్‌కి పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 21 డేస్ ప్రోగ్రామ్స్ కోసం మాత్రమే. ఈ 21 డేస్ మీకు నాలెడ్జ్ ఇచ్చి మిమ్మల్ని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా సీనియర్ ఆఫీసర్ గ్రేడ్‌గా మిమ్మల్ని జాయిన్ చేస్తున్నారు. మీకు 21 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చి మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్ ఇస్తారు కాబట్టి 21 డేస్ దానికే ఈ ఫీజ్ అన్నమాట. ఎటువంటి ఫీజ్ అయితే వేరే ఫీజ్ అయితే కాదు. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇది ఉంది. ఓకే. సో, ఏది ఫేక్ అనేది కూడా మీరు అనుకోకండి. ఓకే. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతే ఇమ్మీడియేట్‌గా బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మాత్రమే అప్లై చేసుకోవాలా. బీఈ, బీటెక్ కానీ, సీఏ, ఎంబీఏ నాట్ ఎలిజిబుల్. ఏదైనా డిగ్రీ చేసినా పర్లేదు కానీ బీటెక్ అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవద్దు సారీ. విత్ బిలో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మినిమమ్ 50% వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై 50% ఉండాలా. 10th అలాగే ఇంటర్మీడియేట్ గ్రాడ్యుయేషన్‌లో ఏజ్ క్రైటీరియా చూసుకుంటే బిలో 26 ఇయర్సే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మనకు
ఈమెయిల్ అలాగే వాట్సాప్ ద్వారా అయితే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇది టైమ్ బౌండ్ టెస్ట్ ఉంటుంది. ప్లీజ్ రీడ్ ద ఇన్‌స్ట్రక్షన్ కేర్‌ఫుల్లీ బిఫోర్ అటెంప్టింగ్ ద టెస్ట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. టెస్ట్ కెన్ బి అటెంప్టెడ్ త్రూ మొబైల్ యాస్ వెల్ యాస్ డెస్క్‌టాప్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. గూగుల్ క్రోమ్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. టెస్ట్ ఆన్‌లైన్‌లో మీరు ల్యాప్‌టాప్ నుంచి అటెండ్ అవ్వచ్చు. మొబైల్ నుంచి కూడా అటెండ్ అవ్వచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అప్లికెంట్స్ వచ్చేసి ఎవరైతే ఆప్టిట్యూడ్స్ క్లియర్ అయితారో ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్ 30 మినిట్స్ ఉంటుంది కాబట్టి 10 మినిట్స్ ముందే మీరు ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే ముందే. మీరు అప్డేటెడ్ సీవీ, ఫోటోగ్రాఫ్, సబ్మిట్ యువర్ డిక్లరేషన్ అట్ ఐసీఐసీఐ కెరీర్స్ బిఫోర్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నమాట. మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యి ఏం చేయాలనేది క్లియర్‌గా చెప్తారు. సో, సీవీ ఒకటి, ఫోటోగ్రాఫ్ ఒకటి సబ్మిట్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మన ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించిన అకాడమిక్ పార్ట్నర్స్‌కెళ్ళిపోతే గనుక ఐఎఫ్బీఐ, అలాగే టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్, ఇక్కడ ఇంకొకటి హెచ్ఎం అని ఉంది. సో, యూజువల్‌గా అయితే ప్రతి ఒక్కరైతే ఐఎఫ్బీఐ నుంచే ట్రైనింగ్ తీసుకొని ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీనియర్ ఆఫీసర్‌గా జాయిన్ అయితే అయ్యారు. సో, ఒక 10, 15 ఇయర్స్ నుంచి అయితే ఈ ఐఎఫ్బీఐ అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌తో పార్ట్నర్ అన్నమాట. ఎక్స్‌ప్లోర్ ఆపర్చునిటీ గనుక దీన్ని గనుక చూస్తే మనకు ఇక్కడ చూసుకుంటే అసలు ఏంటి అనేది కనిపిస్తుంది. సో, ఐఎఫ్బీఐ పైన క్లిక్ చేస్తే మనకిలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫీస్ కూడా 42,000 ప్లస్ 18% జీఎస్టీ. అప్‌కమింగ్ బ్యాచ్ చూసుకుంటే మనకు 30థ్ జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. 168 అవర్స్ అనమాట. ఆన్‌లైన్‌లో మాత్రం మీకు ఈ ట్రైనింగ్ ఉంటుంది. సో, ఒకవేళ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఐఐటీ నుంచి సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే క్లియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ సంబంధించి. సో, ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే గెయిన్ చేస్తారు 21 డేస్‌లో. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అయితే మీకు ఒక క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మనకొచ్చేసి అడ్వాన్స్ కెరీర్ అని చెప్పుకోవచ్చు. 2,85,000 సాలరీతో అయితే మీరు ఐసీఐసీఐ బ్యాంక్‌లో జాయిన్ అవ్వచ్చనమాట. సో, ఈ ట్రైనింగ్‌లో ఏం నేర్చుకుంటారనుకుంటే సేల్స్ గురించి నేర్చుకోవచ్చు. కస్టమర్ రిలేషన్‌షిప్ బిల్డింగ్ గాని, ప్రొఫెషనలిజం గాని, క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ గాని, డిజిటల్ బ్యాంకింగ్ గురించి నేర్చుకోవచ్చు. కంప్లెయిన్స్, ఎథికల్ బ్యాంకింగ్ నుంచి, కమ్యూనికేషన్ గురించి, బ్రాంచ్ ఆపరేషన్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నిటి గురించి మీరు నేర్చుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఎలా అప్లై చేయాలంటే, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయాలా. ఈ ఫుల్ నేమ్ వచ్చి, ఈమెయిల్ ఐడీ, మీ నేము, అలాగే సిటీ నేమ్, అలాగే మొబైల్ నంబర్ సబ్మిట్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ కొడితే ఓటీపీ వస్తుంది. దాంతో పాటు స్క్రీనింగ్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత పేమెంట్ ఫీస్ చేయాలన్నమాట. ఓకే. స్క్రీనింగ్ అంటే ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాలోడ్ బై ఆన్‌లైన్ ఇంటర్వ్యూ. దాని తర్వాత ఈ పేమెంట్ చేసేస్తే మీకు ఎన్రోల్‌మెంట్ అయితే అయిపోతుందన్నమాట. 41,000కి సంబంధించి ప్లస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ నేను ఎందుకు జాయిన్ అవ్వాలి అని చూసుకుంటే హూ షుడ్ జాయిన్ ద కోర్స్. గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ కెన్ జాయిన్ ద కోర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. విత్ ద ఏజ్ ఆఫ్ 19-25 ఇయర్స్ లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే మనకు వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందులో న్యూమరికల్ కంప్రిహెన్షన్, వర్బల్ కంప్రిహెన్షన్, అలాగే లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి సిలబస్ కూడా. అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. బేసిక్ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సేల్స్ ప్రొఫైలర్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. చెక్స్ క్యాండిడేట్ ఆప్టిట్యూడ్ ఫర్ సేల్స్ ప్రొఫైల్స్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ విత్ ఎన్ఐఐటీ అండ్ ఐసీఐసీఐ ప్యానలిస్ట్. ఫస్ట్ ఎన్ఐఐటీ వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఐసీఐసీఐ ప్యానెల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ హూ క్లియర్స్ ఆల్ ద అబోవ్ రౌండ్స్ విల్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఫర్ ద ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే. వాట్ ఈస్ ద జాబ్ రోల్ పోస్ట్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్. ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక మనకు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్‌లో వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందా. సోల్ ప్రెరోగేటివ్ ఆఫ్ ఐసీఐసీఐ బ్యాంక్ సేల్స్ విల్ బి ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ రోల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీరు సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. బట్ మీ ప్రొఫైల్ వచ్చేసి 360 డిగ్రీస్‌లో ఏదైనా వర్క్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి కవర్డ్ యాస్ పార్ట్ ఆఫ్ దిస్ కరిక్యులమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తే ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ కస్టమర్స్, ప్రొడక్ట్స్ గాని, ప్రాసెస్ గాని, సిస్టమ్స్ ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించి ప్రోగ్రామ్ ఎక్స్‌టెన్సివ్‌లో ఎంగేజ్ యూ ఇన్ రోల్ ప్లేస్ అన్నమాట. కేస్ స్టడీస్ చేయించడం జరుగుతుంది. పర్సోనా బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ మీతో చేయిస్తారు. అలాగే అసైన్‌మెంట్స్ చేయించడం జరుగుతుంది. సో, ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్ని మీతో చేయించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు వాట్ ఈస్ ద డెలివరీ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎన్ఐఐటీ డిజిటల్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎన్ఐఐటీ డిజిటల్ ఈస్ ద లెర్నర్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫార్మ్ వేర్ ఎ లెర్నర్ విల్ హావ్ యాక్సెస్ టు కంప్లీట్ ప్రోగ్రామ్ అన్నమాట. రిలేటెడ్ సచ్ as లెర్నర్ డాష్‌బోర్డ్ కానీ, షెడ్యూల్ కానీ, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ అండ్ కంటెంట్ కానీ, లైవ్ సెషన్స్ కానీ, అసెస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ ఇవన్నీ మనకు ఉండడం జరుగుతుంది. ప్రీ రిక్విజిట్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వాట్ సర్టిఫికేట్ విల్ బి రిసీవింగ్ ద ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అన్నమాట సర్టిఫికేట్. ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు. ఈ యొక్క ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఈ వీడియో మీకు కావాల్సిన అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అనుకుంటున్నాను. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.